నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ నెల 19న సమ్మక్క సారలమ్మ గద్దెలు పునః ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. మరో 17 మంది లొంగిపోతే నక్సల్ రహిత తెలంగాణ అవతరిస్తుందన్న డీజీపీ. ఆపరేషన్ కగారు ముగిసేలోపే జనంలోకి రావాలని సూచించిన శివధర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్న కవిత. ప్రాధాన్యం లేనిదే 2 సార్లు ఎమ్మెల్సీ ఎలా అయ్యారన్న గులాబీ పార్టీ. భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం. దేశీయంగా రూపొందించిన నౌక సముద్ర ప్రతాప్ జల ప్రవేశం. ఇకపై భారత్ ఇజ్రాయెల్ మధ్య రూపాయిల్లో వాణిజ్య లావాదేవీలు. అంతర్జాతీయ స్థాయిలో వినియోగం పెంచేలా ఎస్బీఐ కీలక నిర్ణయం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి ప్రపంచవ్యాప్తంగా అమెరికా సంచలనం సృష్టించింది. పద్ధతి మార్చుకోకపోతే వెనిజులాకు పట్టిన గతే పడుతుందని క్యూబా, కొలంబియా, మెక్సికో వంటి ప్రత్యర్థి దేశాలను ట్రంప్ యంత్రాంగం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో డెన్మార్క్కు చెందిన గ్రీన్లాండ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఆర్కిటిక్లో విశాలమైన ఖనిజ వనరులు కలిగిన గ్రీన్లాండ్పై ట్రంప్ కన్ను ఉంది. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ కూడా త్వరలో అమెరికాలో భాగం అవుతుందంటూ ట్రంప్ సన్నిహితుల్లో ఒకరు పోస్టు చేయడం కలకలం రేపుతోంది. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ గురించి ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ చేసిన ఓ పోస్ట్ కలకలం రేపుతోంది. ట్రంప్ తొలి హయాంలో హోంశాఖ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన కేటీ మిల్లర్ అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి త్వరలో అంటూ పదాన్ని జోడించారు. కేటీ మిల్లర్ పోస్టు వేళ డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ తీవ్రంగా స్పందించారు. బెదిరింపులు ఆపాలని, గ్రీన్లాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడటం అస్సలు అర్థవంతం కాదని ఆమె అన్నారు. డెన్మార్క్ రాజ్యంలోని 3 భూభాగాల్లో దేనిని స్వాధీనం చేసుకునే హక్కు అమెరికాకు లేదని స్పష్టం చేశారు. డెన్మార్క్ ఇప్పటికే నాటోలో సభ్య దేశంగా ఉందని, అంటే గ్రీన్లాండ్ నాటో కూటమి భద్రతా హామీ పరిధిలోకి వస్తుందని గుర్తు చేశారు. డెన్మార్క్ అమెరికాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మాత్రమే గ్రీన్లాండ్ లోకి అమెరికా ప్రవేశం లభించిందని వివరించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రక్షణ పెట్టుబడులను పెంచుతామని డెన్మార్క్ ప్రధాని స్పష్టం చేశారు. కాబట్టి చారిత్రాత్మకంగా మిత్రదేశంగా ఉన్న డెన్మార్క్ కు వ్యతిరేకంగా బెదిరింపులను ఆపాలని అమెరికాను గట్టిగా కోరుతున్నానని మెటే ఫ్రెడరిక్సన్ తేల్చి చెప్పారు. ఆర్కిటిక్ లోని విశాల ద్వీపమైన గ్రీన్లాండ్ ను నియంత్రించడానికి బలప్రయోగం చేయడానికి కూడా వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ వ్యూహాత్మక స్థానం, హైటెక్ రంగాలకు కీలకమైన ఖనిజాలు అక్కడ పుష్కలంగా ఉండటం వల్ల దానిని అమెరికాలో భాగం చేస్తే అమెరికా భద్రతా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని ట్రంప్ గతంలో వెల్లడించారు. ఆ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన ట్రంప్ గ్రీన్లాండ్ ప్రాంతంలో రష్యా, చైనా యుద్ధ నౌకలు గస్తీ నిర్వహిస్తున్నాయని, అందుకే జాతీయ భద్రత దృష్ట్యా తమకు ఆ ప్రాంతం కావాలంటూ మాట మార్చారు. 57,000 జనాభా ఉన్న గ్రీన్లాండ్ లో 1979 నుంచి స్వయం పరిపాలన సాగుతోంది. అయితే రక్షణ, విదేశాంగ విధానం మాత్రం డెన్మార్క్ చేతుల్లోనే ఉన్నాయి. చాలా మంది గ్రీన్లాండ్ వాసులు డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం పొందాలని కోరుకుంటున్నప్పటికీ అమెరికాలో భాగం కావడానికి వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సర్వేలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై సుంకాల బెదిరింపులకు దిగారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై తాను సంతోషంగా లేనని వ్యాఖ్యానించారు. రష్యాతో న్యూఢిల్లీ చమురు వ్యాపారం కొనసాగిస్తే మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అది భారత్కు ఏమాత్రం మంచిది కాదని ట్రంప్ సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురు అంశంలో భారత్ తమకు సహకరించకపోతే సుంకాలను పెంచుతానని బెదిరింపులకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అని, తాను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను సంతోషపెట్టడం చాలా ముఖ్యమని, రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే సుంకాలను మరింత వేగంగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అది భారత్కు మంచిది కాదన్నారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడిన ఆడియో క్లిప్ను శ్వేత సౌధం సామాజిక మాధ్యమం ఎక్స్లో షేర్ చేసింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ టారిఫ్లు పెంచుతానని ట్రంప్ బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొన్ని నెలల కిందట మోదీ తనతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రకటించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా బెదిరింపులకు దిగారు. He's a very good man. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై మాట్లాడిన ట్రంప్ రష్యా ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. ఆంక్షలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. వెనజువెలా ఆర్థిక వ్యవస్థ అయితే మరింత దయనీయంగా ఉందన్నారు. తాను చూసిన వాటిలో అత్యంత చెత్త ఆర్థిక వ్యవస్థ వెనజువెలాదే అని పేర్కొన్నారు. క్యూబా పూర్తి పతనమవుతోందన్నారు. భారత్పై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ట్రంప్ మెప్పు పొందేందుకు ప్రధాని మోదీ చేసిన పనులన్నీ చాలా తక్కువ మేలు చేశాయని ఆరోపించింది. ప్రధాని మోదీకి వైట్ హౌస్లో ఉన్న మంచి స్నేహితుడు భారత్ పట్ల తన అస్థిర విధానాన్ని కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే సుంకాలు పెంచుతామని మరోసారి బెదిరించారన్నారు. నమస్తే ట్రంప్, హౌడీ మోదీ కార్యక్రమాలు, బలవంతపు కౌగిలింతలకు తోడు అమెరికా అధ్యక్షుడిని ప్రశంసిస్తూ చేసిన సోషల్ మీడియా పోస్టులు అన్నీ కూడా భారత్కు ఏమాత్రం మేలు చేయలేదని ఎక్స్ వేదికగా జయరాం రమేష్ పేర్కొన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్న వేళ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య లావాదేవీలను భారతీయ రూపాయల్లో నిర్వహించేందుకు ఇజ్రాయెల్లోని ఎస్బీఐ శాఖ సిద్ధమైంది. అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్బీఐ ఇజ్రాయెల్ సీఈఓ మణివన్నన్ తెలిపారు. ఇందుకోసం స్పెషల్ రూపాయి వోస్ట్రో అకౌంట్ ఎస్వీఆర్ఏ విధానాన్ని ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా ఇజ్రాయెల్ విక్రేతలు, కొనుగోలుదారులు సులభంగా లావాదేవీలు జరపవచ్చని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు జోరందుకున్న వేళ ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం రెండు దేశాల వాణిజ్య రంగానికి ఊతమివ్వనుంది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తుందన్న కారణంతో అమెరికా విధించిన అదనపు సుంకాలను తగ్గించాలని భారత్ కోరినట్లు చెప్పారు. నెల రోజుల క్రితం అమెరికాలోని భారత్ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తనను కలిశారని, ఆ సమయంలోనే ఇద్దరి మధ్య టారిఫ్ అంశం చర్చకు వచ్చిందన్నారు. రష్యా చమురు దిగుమతులను భారత్ తగ్గించుకుందని క్వాత్రా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లి భారత్పై విధించిన 25% టారిఫ్లను తగ్గించాలని క్వాత్రా కోరినట్లు గ్రాహం వెల్లడించారు. భారత్పై సుంకాలు పెంచుతామని ట్రంప్ బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో గ్రాహం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. దేశీయంగా రూపొందించిన తొలి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు గోవాలో జలప్రవేశం చేయించారు. సుమారు 2,500 కోట్ల రూపాయలతో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచరాలను కాపాడేందుకు దోహదపడే అధునాతన సాంకేతికత ఇందులో ఉంది. సముద్ర ప్రతాప్ నౌకలో 60% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించినట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ స్వావలంబన దిశగా ఇదొక కీలక ముందడుగని అభివర్ణించారు. 114.5 మీటర్ల పొడవు, 4,200 టన్నుల బరువున్న ఈ నౌక సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. విద్యుత్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. 108 మాదిరిగానే ఎలక్ట్రికల్ అంబులెన్సులు ఏర్పాటు చేశామని భట్టి తెలిపారు. శాసన మండలిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో జాప్యం సహా వివిధ విద్యుత్ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన భట్టి విద్యుత్ సమస్యలపై 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రజాబాట కార్యక్రమం కింద విద్యుత్ సమస్యలపై వారంలో 3 రోజుల పాటు ఏఈలు, డీఈలు పొలం బాట పడుతున్నారని వెల్లడించారు. విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లను అవసరం మేరకు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గతంలో 108 ఫోన్ చేస్తే ఎట్లయితే వచ్చి పనిచేస్తాయో ఇప్పుడు 1912 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ అంబులెన్సెస్లో మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్గా కావలసినటువంటి పవర్ సా
అంటే రంపం, సేఫ్టీ గేర్ బాక్స్ లాంటి అన్ని కూడా ఆ వెహికల్స్ లో పెట్టి, ఆ వెహికల్ కి GPS కూడా పెట్టి, ఇక మీరు ఫోన్ చేయాలని అమ్మటే మేము ఇన్ఫార్మ్ చేస్తే వెహికల్ కి వెళ్ళిపోతుంది మెసేజ్. వెహికల్ ఇమీడియట్ గా అక్కడ పోయి దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తూ 6 నెలల నుంచి అమలు చేస్తాం. అట్లాగే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించి ఎనీ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇబ్బంది లేకుండా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. మేడారం జాతర పనులు 95% పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 19 లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి తెలిపారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను చేపట్టినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. దేశంలో ఉన్న అనేక మంది ఈ సమ్మక్క సారలమ్మకి భక్తులున్నారు అధ్యక్ష. దీన్ని డెవలప్ చేయాలని, ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, రాతి కట్టడాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాని కార్యక్రమాన్ని సుమారు ఒక 85 రోజుల క్రితం దీన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. దీంట్లో నేనెందుకు ఇన్వాల్వ్ అవుతున్నానంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాకి నేను ఇన్ఛార్జి మంత్రిని అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు కూడా ఆ జిల్లాకి మీరు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధతో ఇన్ టైంలో అంటే 28, 29, 30, 31 ఈ నెల జాతర ఉంది అధ్యక్ష. సుమారు నాకు తెలిసి ఆ ప్రాకారంతో పాటు, గద్దెలతో పాటు, అక్కడుండే గేట్లతో పాటు, అక్కడ సుందరీకరణతో పాటు సుమారుగా 200 కోట్ల పైచీలకు ఖర్చు పెడుతూ ఈ మేడారం పరిసర ప్రాంతాల్లో ఒక 10 కిలోమీటర్ల రేడియస్ లో రోడ్లు మ్యాక్సిమం 4 లైన్ కి డెవలప్ చేస్తూ, గతంలో ప్రైవేటు భూములు ఎక్కువగా ఉండే అధ్యక్ష. సుమారు ఇప్పటికే మేము 29 ఎకరాలు అఫీషియల్ గా ప్రభుత్వం ప్రైవేటు భూములను ఎక్వైర్ చేయడం జరిగింది. ఇంకా ఒక 62, 63 ఎకరాలను కూడా ఎక్విజిషన్ చేసి భవిష్యత్తు తరాలకి రాబోయే 200 సంవత్సరాల్లో కావలసిన అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ తగ్గ భూసేకరణతో పాటు రాతి కట్టడాలతో ఇప్పటికే వడివడిగా సుమారు 95% వర్కులు పూర్తయ్యాయి అధ్యక్ష. నాకు తెలిసి 19వ తారీఖు లోపు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆధునీకరించిన ఈ మేడారానికి సంబంధించిన అంశాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. కక్ష కట్టి తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీగా తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని మండలిలో చైర్మన్ ను కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ జాగృతి ఏర్పాటు, ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగిన పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని, కనీసం తన వాదన వినకుండా బహిష్కరించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం నిర్మాణం వరకు అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి కేసీఆర్ కు వివరించానని, అయినా కనీసం పట్టించుకోలేదన్నారు. కేవలం పదవులు కావాలి రాజకీయం కోసమే టీఆర్ఎస్ పార్టీలోకి నేను వెళ్ళలేదు అధ్యక్ష. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి అవసరం, తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పినారు కాబట్టి వెళ్ళిన అధ్యక్ష. ఒక్కొక్కటి ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పనిచేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష. ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో డెడికేటెడ్ గా తెలంగాణ ప్రజలకు పనికొచ్చేటట్టుగా చేసినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్ గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష,
కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష. నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష. పార్టీలో కొంతమంది కక్ష కట్టి అధ్యక్ష, ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో, ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో వాళ్ళకు అడ్డుగోడ కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష. అటువంటి పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష, ప్రజలకు ఓవరాల్ గా సేవ చేయడానికి అధ్యక్ష. నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌస్ లకి వెళ్ళిపోతున్నా అధ్యక్ష, కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్ లో చట్టసభలకు తిరిగి వస్తా అధ్యక్ష. శాసన మండలిలో కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరో చెప్పిన మాటలు విని కూర్చున్న కొమ్మనే కవిత నరుక్కుంటున్నారని దుయ్యబట్టారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను జైలు నుంచి తీసుకొచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావు ఎంతో శ్రమించారని వెల్లడించారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చడం ఇష్టం లేదని చెప్పిన కవిత తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. రాజీనామా చేసి ఇన్నాళ్లైనా ఇంకా ఆమోదించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఆట ఆడిస్తా ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జీ చేసేది ఉండే అని చెప్పినారు. మరి ఆ రోజు ఎందుకు ఈ భావజాలాన్ని మీరు ఆ రోజు వ్యక్తం చేయలేదు? టీఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు. మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. మీ మీద కేసులు అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బాధపడ్డది. తన్నీర్ హరీష్ రావు గారు వారంలో 4 రోజులు ఢిల్లీలో మాకం పెట్టినారు మీకు సాయం చేయడానికి. పార్టీ మీకు ఎప్పుడు మేలే చేసింది తప్ప ఎప్పుడు మీకు నష్టం చేయలేదు. కానీ కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని అక్రమాలు జరిగాయో కవితకు తెలుసన్న ఆయన ఆమెను విచారిస్తే అన్నీ బయటపడతాయని తెలిపారు. కవిత పార్టీ పెడితే బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు. కవిత తప్పు చేశారు కాబట్టే జైలుకెళ్లారన్న రామచంద్రరావు కక్షపూరితంగా ఎవరూ జైల్లో పెట్టలేదని స్పష్టం చేశారు. కక్షపూరిత రాజకీయాలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని రామచంద్రరావు పునరుద్ఘాటించారు. రాజ్యాంగం ప్రకారము ఎవరైనా ఎప్పుడైనా పార్టీలు పెట్టవచ్చు. ఎందుకు పార్టీ పెడుతున్నారు, ఏదైతే అంశాల మీద వారు మాట్లాడారు బయట, వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతి కానీ వాళ్ళ గతంలో ఆమె ఉన్న పార్టీలో చేసినటువంటి అవినీతి పనుల మీద మాట్లాడడం జరిగిందో అది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరి మీద ఆరోపణలు చేసిరో, ఏమేమైతే ఆరోపణలు చేసిరో వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ పెట్టాలి. ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి. నా ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి పార్టీ పెడుతున్నప్పుడు ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి ఒక ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమేమి ఒక నిధులు ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరెవరు ముడుపులు ఇచ్చారు, ఎక్కడెక్కడ జరిగిన అవినీతి, ఏ ఎమ్మెల్యే ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, వారే చెప్పారు సగం మంది ల్యాండ్ గ్రాబాలని, సగం మంది తిన్నారని. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి వీరిని మెయిన్ విట్నెస్ కింద పెట్టి దాని మీద విచారించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావు సహా హరీష్ రావుకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. రాధాకిషన్ రావు, హరీష్ రావుపై దాఖలైన ఎఫ్ఐఆర్ను గతంలో హైకోర్టు కొట్టివేయగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ చేపట్టిన జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ఈ వ్యవహారంలో గత పిటిషన్ను కొట్టివేసినట్లు గుర్తు చేసింది. ఈ 2 పిటిషన్లను జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
రాష్ట్రానికి చెందిన 17 మంది మాత్రమే మావోయిస్టు పార్టీలో ఉన్నారని, వారు లొంగిపోతే నక్సల్ రహిత తెలంగాణ అవతరిస్తుందని పోలీసులు తెలిపారు. వారిలో 4 కేంద్ర కమిటీలో ఉండే 5 రాష్ట్ర కమిటీ, 6 డివిజన్ కమిటీ, 1 అండర్ గ్రౌండ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు 5 మహిళా మావోయిస్టులతో కూడిన 17 మందిని లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ కగారు పూర్తయ్యేలోపే రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతుందన్నారు. ఆ 17 మంది మావోయిస్టులపై 2,25,00,000 రివార్డు ఉందని వెల్లడించారు. కేంద్ర కమిటీలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఉన్నట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్ర కమిటీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, వార్తా శేఖర్ అలియాస్ మంగుత్, జోడే రత్నాభాయ్, నక్కా సుశీల, లోకేటి చంద్రశేఖర్, దామోదర్ ఉన్నట్లు చెప్పారు. డివిజన్ కమిటీలో రాజేశ్వరి, రంగబోయిన భాగ్య, బాడిషా ఉండగా సంగీత, భవానీ, మైసయ్య, భగత్ సింగ్ సభ్యులుగా ఉన్నట్లు వెల్లడించారు.